జై హో. కథ కంచికి పోలేదు. ఆమె కథ కంచి నుంచే ఆరంభమైంది. చెన్నైలో రైల్వే ఉద్యోగి కుమార్తె కల్పనా శంకర్ స్వయం కృషితో ఎదిగారు. అణుభౌతిక శాస్త్రం చదివి క్యాన్సర్ నిరోధక చికిత్సలు చేశారు. కానీ సమాజానికి పేదరికమ పెద్ద రుగ్మత అని గ్రహించారు. 2004లో హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇండియా సహ వ్యవస్థాపకురాలై కాంచీపురంలో వేలాది బాలలకు వెట్టి చాకిరీ తప్పించారు. రుణాలిప్పించి లక్షలాది స్వయం సహాయ మహిళలకు ఉపాధి చూపారు. రత్నగర్భ ఈ దేశం. సుసంపన్న వనరులున్నా వీడని నీడలా వెన్నంటే పేదరికం. రాజపుండు లాంటిదే దారిద్ర్యం. అణుభౌతిక శాస్త్రవేత్త కల్పనా శంకర్ మనసు తొలిచే ఆలోచనలివి. ఆమెది మధ్యతరగతి నేపథ్యం. చదువు, సామాజిక సేవకు విలువనిచ్చే కుటుంబం. చెన్నైలో పుట్టి కోవైలో పెరిగారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో అణుభౌతిక శాస్త్రంలో పీహెచ్డీ. ఆమె జ్ఞానతృష్ణ నిలువనివ్వలేదు. జెండర్ స్టడీస్లో మరో పీహెచ్డీ పట్టా పుచ్చుకున్నారు. తన స్వచ్ఛంద సంస్థలు వేదికగా దేశ విదేశాల్లో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధికి బాట వేశారు. I'm the chairperson of Hand in Hand India. నేను హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ ని, అలాగే బెల్స్టార్ మైక్రో ఫైనాన్స్ సంస్థ ఎండీని కూడా. ఇంకా చెప్పాలంటే నేను శాస్త్రవేత్తను. న్యూక్లియర్ ఫిజిక్స్ లో పీహెచ్డీ అయ్యింది. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల ప్రయోగశాలలో థీసిస్ సమర్పణ నాకు గొప్ప అనుభూతి. ఎందుకంటే మన దేశ నోబెల్ బహుమతి గ్రహీతలు సర్ సివి రామన్, సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ ఈ దిగ్గజాలిద్దరూ తమ పరిశోధన పత్రాలు సమర్పించిన ప్రయోగశాల థీసిస్ అదే ల్యాబ్ లో தான் డిఫెండ్ பண்ணாங்க. కోవైలో పెరిగిన ముగ్గురు అక్క చెల్లెళ్లలో కల్పన పెద్ద. రైల్వే ఉద్యోగిగా పనిచేసిన తండ్రి తనయకు స్ఫూర్తిదాత. ఆయన తన కుమార్తెలను చదువులో ఎంతో ప్రోత్సహించారు. ఓ ఐఏఎస్ అధికారితో కల్పన వివాహమైంది. ఆయన కోయంబత్తూర్లో పనిచేస్తుండగా సమస్యలతో వచ్చే సందర్శకులతో మాట్లాడినప్పుడు వారి సమస్యలు తెలిసాయి. ఆ సమయంలోనే రెడ్ క్రాస్ లో పనిచేయడంతో సామాజిక అవగాహన విస్తృతమైంది. అప్ప పేరు దండపాణి, అవరు రైల్వేలో. మా నాన్న దండపాణి, రైల్వేలో పనిచేశారు. మా అమ్మ విజయలక్ష్మి. మా తోబుట్టువులలో నేనే పెద్ద. నాన్నెప్పుడూ ఒకటే చెబుతుండేవారు, మన సంస్కృతి, సంబంధిత విశ్వాసాలను ఎన్నడూ వదిలిపెట్టవద్దనేవారు. అలాగే మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని అభిలషించారు. వాల్యూస్ ఎல்லாம் విட வேண்டாம், బట్ అట్ ద సేమ్ టైం நீங்க యూ షుడ్ బి ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అని சொல்லிட்டு తమిళనాడు మహిళా అభివృద్ధి సంస్థలో పనిచేయడంతో డాక్టర్ కల్పన కెరీర్ ఆరంభమైంది. ఈ క్రమంలో ప్రపంచ బ్యాంకు పేదరిక నిర్మూలన కార్యక్రమాల అధికారి అయ్యారు. ఇదే సమయంలో 2002లో స్వీడన్ పారిశ్రామికవేత్త పెర్సీ బార్నెవిక్ పరిచయం ఆమె కెరీర్ను మలుపు తిప్పింది. ఆయన మార్గదర్శనంలో కల్పన వ్యవస్థాపకురాలుగా 2004లో కంచి కేంద్రంగా హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ప్రారంభమైంది. ఉభయులు కంచిలో బాలకార్మికుల విముక్తికి పనిచేశారు. నా గవర్నమెంట్ లో వర్క్ பண்ணும்போது இந்த மாதிரி కాంచీపురత్లో నా ఈ పయనానికి మార్గం చూపిన ఘటనను ఇక్కడ ప్రస్తావించాలి. నేను సైంటిస్టుగా ప్రభుత్వంలో పనిచేస్తుండగా కాంచీపురంలో ఓ స్వచ్ఛంద సంస్థ నడపాలని నాకు ఆహ్వానం అందింది. స్వీడన్ పారిశ్రామికవేత్త పెర్సీ బార్నెవిక్ ఆ సంస్థకు మద్దతుగా ఉంటారని తెలిసింది. అయినా అప్పటికే ఏబీబీ, యూపాండ్, ఆస్ట్రాజెన్కా తదితర బహుళజాతి సంస్థల అధ్యక్షుడు. అందువల్ల ఈ ప్రతిపాదన మా కుటుంబ సభ్యులకు నచ్చింది. పోగుம்போது ஒரு நல்ல இடத்துக்கு தான் கூட்டிட்டு போவாங்க. భౌతిక శాస్త్రవేత్త అయిన డాక్టర్ కల్పన సామాజిక హిత వ్యాపారవేత్తగా మారిపోయారు. కోయంబత్తూర్లో రెడ్ క్రాస్, మహిళాభ్యుదయ కార్యక్రమాలు ఇందుకు తోడ్పడ్డాయి. అంతకుముందు కల్పన కొంతకాలం చెన్నై అడియార్ క్యాన్సర్ సంస్థలో డాక్టర్ శాంత దగ్గర పనిచేశారు. రేడియేషన్ థెరపిస్టుగా చేసిన కాలంలో రోగుల బాధను చూడలేకపోయారు. ఈ చికిత్స కంటే క్షేత్రస్థాయిలో తను చేయాల్సింది ఎంతో ఉందని అర్థమైంది. పేదలు తమ బిడ్డలపై కుటుంబ పోషణ భారం వేయటం చూశారు. పసివాళ్లను పనివాళ్లుగా మార్చుతున్న వైనం ఆమెను నిలువనివ్వలేదు. ఈ క్రమంలో ఆమె ప్రభుత్వ ఉద్యోగం వదులుకున్నారు. పేదలకు మేలు చేసే సామాజిక వ్యాపారవేత్తగా ఆమె తన పయనం ప్రారంభించారు.
இப்போ ఎన్జిఓలో వర్క్ பண்ணும்போது గ్రాస్ రూట్స్ కోవైలో ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తుండగా క్షేత్రస్థాయి సమస్యలు తెలిసాయి. కేవలం 5,000 రూపాయలకు పసిబిడ్డలను తాకట్టు పెట్టే నిజం తెలిసింది. కొందరైతే కడుపులో ఉన్న బిడ్డను తాకట్టు పెట్టారని విని నిర్ఘాంతపోయాను. ఈ సమస్యకు పరిష్కారం అర్థం కాలేదు. తర్వాత కాలంలో అలాంటి 100 మంది చిన్నారులను విడిపించాం. அவங்க வந்து தறி முதலாளி கொடுத்துட்டு அந்த மாதிரி ஒரு 100 குழந்தைங்களை எடுத்துன்னு வந்தோம். బెల్స్టార్ సూక్ష్మ రుణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా డాక్టర్ కల్పన మహిళల ఉపాధికి రుణాలు ఇప్పించారు. గ్రామీణ మహిళా సాధికారతకు కృషి చేశారు. తను స్థాపించిన సూక్ష్మ రుణ సంస్థను పేదరిక నిర్మూలన మిషన్తో అనుసంధానించి స్థిరమైన వ్యాపార నమూనాను ఆవిష్కరించారు. இதுதான் ஃபர்ஸ்ட் பில்லு. இப்போ ఏழ்மைకి అడిపడే కారణం என்னன்னு పాతీங்கன்னா మేము బాల కార్మికుల తల్లులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశాం. కోరా సిల్క్ డిజైనింగ్ కోసం చిన్నపిల్లల సన్నటి చేతివేళ్లు ఉపయోగపడతాయి. అయితే ఆ పనిని జాక్వార్డ్ మిషన్ కూడా చేస్తుంది కదా. అందువల్ల కేవలం 12% వడ్డీ రేటుతో ఆ మిషన్ ను వారికి అందించాం. దీనివల్ల లాభం వస్తే వాళ్లు తమ బిడ్డలను బడికి పంపుతారనే మా ఉద్దేశం. ఈ పథకం విజయవంతం కావటంతో 17 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాలకు మా కార్యకలాపాలను విస్తరించాం. స్టేట్స్ல 2 యూనియన్ టెరిటరీలో వర్క్ பண்றோம். இதுல ரொம்ப சந்தோஷம் வந்து విమెన్కి మొబిలిటీ நிறைய ఇంప్రూవ్ అయ్యిருக்கு. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన మహిళ తాతలు సంపాదించి ఇచ్చిన సంపదలేవీ లేవు. జ్ఞాన సంపద, దక్షత, ఆసక్తి ఆధారంగా ముందుకెళ్లారు. ఆమె చొరవతో వందలాది విద్యార్థులు పీజీ పూర్తి చేశారు. వేలాది విద్యార్థుల స్కూల్ ఫైనల్ పూర్తయింది. హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇండియా ద్వారా డాక్టర్ కల్పన అంగన్వాడీ కేంద్రాల్ని మెరుగుపరిచారు. కిటతట 500 పీపుల్. మేము సాయం అందించిన మాతృమూర్తుల బిడ్డల్లో సుమారు 500 విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. బిడ్డలు 10th పాస్ అయితే ఆ అమ్మలకు ముందుగా ఓ ఆత్మవిశ్వాసం వస్తుంది. దాంతో వారు తమ పిల్లలను చదువులకు పంపేలా చూస్తారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ సెట్ పన్ని. కోవిడ్ తర్వాత డాక్టర్ ఆమె తన స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో నైపుణ్య డిజిటల్ శిక్షణ అందించారు. ఇందువల్ల ఎందరెందరో జీవనోపాధి పొందారు. ఆఫ్టర్ ద కోవిడ్ అండ్ ద స్కిల్ కోవిడ్ వచ్చి వెళ్ళాక మేము నైపుణ్య శిక్షణ, డిజిటల్ శిక్షణ ఇచ్చాం. అందువల్ల వారు స్వతంత్ర జీవనం సాగిస్తున్నారు, సంపాదిస్తున్నారు. ఇది వారిలో ఆత్మవిశ్వాసం నింపుతుంది. ఇలా మేము క్రమంగా 1,00,00,000 మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పనను లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. జాబ్స్ క్రియేట్ పన్నాం. ఆమె 1.5 మిలియన్ల ఉద్యోగ అవకాశాలు సృష్టించారు. దారిద్ర్య నిర్మూలన పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్న ఆమె కృషికి గుర్తింపు లభించింది. இந்த వర్క్ பண்ணதுக்காக భారత ప్రభుత్వం నన్ను 3 జాతీయ పురస్కారాలతో సత్కరించింది. అంతేకాదు నాకు ప్రధానమంత్రిని కలిసే సువర్ణ అవకాశం లభించింది. ఇంకా నారీ శక్తి పురస్కార్ వచ్చింది. ఇంటర్నేషనల్ విమెన్స్ డే అన్నికి కొడతాంగ.